ఇప్పుడు ఐపీఎల్లో ఏ టీం అయినా సక్సెస్ఫుల్ ఉండాలంటే వాళ్ళకి ఒక డొమెస్టిక్ గుడ్ కోర్ ఉండాలి. లైక్ ఇండియన్ కోర్. యా అంతే, అది క్యాప్డ్ అవనివ్వండి అన్క్యాప్డ్ అవనివ్వండి, ఇండియన్ కోర్ అయితే ఎంత మంచిగా ఉంటే ఉండాలి. ఇప్పుడు ఛాంపియన్షిప్ టీమ్స్ అన్నిటికీ మంచి ఇండియన్ కోర్. ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ అన్క్యాప్డ్ని స్టార్స్ని చేసింది కదా, ఒక హార్దిక్ పాండ్యా, ఒక కృణాల్ పాండ్యా, ఒక బుమ్రా. సో యా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే మనం ఇండియన్స్ గురించి మాట్లాడాలి కాబట్టి ఈ వీడియోలో ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. యా, లాస్ట్ వీడియోలో మనం ఓవర్సీస్ కవర్ చేసాం. మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. దాంతోపాటు ఆక్షన్ డైనమిక్స్ ఎలా అయ్యింది అనేది కూడా కవర్ చేసాం. దీని ముందు 2 వీడియోస్ చేసాం. ఇది చూసిన తర్వాత కూడా చూడొచ్చు కావాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియన్ క్యాప్డ్ ఎవరు ఫస్ట్ వెంకటేష్ అయ్యర్. ఇప్పుడు ఇప్పటికే చాలా యూఆర్ వెరీ ప్రౌడ్ దట్ వెంకటేష్ వచ్చిందని వచ్చాడని. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయరే వాళ్ళు 23 CR వరకు వెళ్ళారు అంటే ఏదో చూసారు ఆఫ్టర్ ఆప్షన్. లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ ఆప్షన్ దాన్ని జస్టిఫై కూడా చేసుకున్నారు. లైక్ అంటే ఎందుకు వెళ్ళాము ఒక బయటలో పెట్టి, లైక్ ఎందుకు వెళ్ళాం, ద థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ స్కిల్ సెట్, తన లీడర్షిప్ క్వాలిటీస్, క్యారెక్టర్, వాళ్ళందరికీ మన మోబాబాట్, డీకే, యాండీ ఫ్లవర్కి లైక్ చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ దట్ క్యారెక్టర్ వెంకటేష్ అయ్యర్ హ్యావ్. అండ్ రజత్ పతిదారు ఎంపీ కనెక్షన్. అండ్ ఆల్సో మన ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే ఓన్లీ అంటే ఎంతో కొంత అంటే పట్టిదారు చాలా పడికల్ చాలా బాడాడు. బట్ ఎంతో కొంత వీక్ లింక్ అంటే పడికల్ ఒకటే. వీక్ అంటే అది పడికల్ విషయం పక్కన పెడితే కోహ్లీ, రాపా, జితేష్, ఇప్పుడు పడిక్కల్, వీళ్ళ నలుగురికి ఏమైనా అయితే ఎక్స్పీరియన్స్ బ్యాటర్ లేడు. లాస్ట్ ఇయర్ లేడు కాబట్టి మయాంక్ అగర్వాల్ తెచ్చుకున్నారు. సో ఈ ఆప్షన్లో డెఫినెట్లీ ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్ కొనాలి. ప్రతిసారి అలాంటి ప్లేయర్ అప్పుడు మయాంక్ అగర్వాల్ డొమెస్టిక్లో ఫామ్లో ఉన్నాడు కాబట్టి వర్కౌట్ అయింది. వాట్ ఇఫ్ మయాంక్ అగర్వాల్ కూడా ఫామ్లో లేకపోతే? బట్ వెంకటేష్ పర్ఫెక్ట్లీ సూట్ అవుతాడు అండ్ హీ విల్ ప్లే అట్ 3 అండ్ పడిక్కల్ విల్ బి బ్యాకప్ ఫర్ ఎవ్రీ ఇండియన్. అండ్ ఆర్సీబీ వీడియోలో ఇంకా చాలా మాట్లాడదాం. సో నెక్స్ట్ ఇందులో ఫస్ట్ కేకేఆర్ అడిగి మనం అనుకున్నాం కదా, రహానెన్ క్యాప్టెన్ ఉంటే ఆటోమేటిక్గా వదిలేయాలని షార్ట్ కూడా చేశాను దాన్ని. వాళ్ళు రహానెన్ క్యాప్టెన్ ఫిక్స్ అయ్యారు, రహానెన్ ఆడిందని ఫిక్స్ అయ్యారు. సో వెంకటేష్ అయ్యర్ మీద ఇంట్రెస్ట్ లేదు. మీరు చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు. 3.4 దగ్గర అంత చీప్గా వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేక పర్స్ పెంచారు. అదే జరిగింది అక్కడ. 3.5 వచ్చుంటే అసలు ఆక్షనర్ అప్పుడు ఎన్నిసార్లు అడిగిందండి బాబు అది ఆక్షన్ అయితే వదిలేయాల్సింది అసలు. అంటే డిస్కషన్స్ కనపడితే కొట్టరంట. ఓకే, సో ఎవరో డిస్కస్ చేయట్లేదు బ్లాంక్గా చూస్తున్నారు అనుకో, అప్పుడు కొట్టేస్తారు. సో మన ఎప్పుడు లాస్ట్ ఇయర్ చూసినా సరే ప్రతి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డీసీ అనుకోండి, సోల్డ్ అని కొట్టేసేవారు. బట్ ఈసారి అంటే ఆర్సీబీకి వచ్చినప్పుడే చాలాసేపు స్టార్క్ విషయంలో కూడా అంతే కదా, అమ్మేనా వద్దా అనేది లేదు వాళ్ళు ఎవరో పెట్టేస్తారంటే. సరే, నెక్స్ట్ రవి బిష్నాయ్ నేనైతే సిఎస్కే అంటే అసలు ఫస్ట్ జడేజా, శామ్ కరణ్ ట్రేడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ టీం వేస్తే, ఆర్ఆర్ టీం వేస్తే ఒక్క లెగ్ స్పిన్నర్ తప్ప మిగతా అంతా టీం సెట్ ఉంది. నేను ఇంకేమనుకున్నా, బ్లైండ్ గా మేము బిష్నాయ్ అనుకున్నాం. కాకపోతే పర్స్ రిస్ట్రిక్షన్స్ వల్ల వి థాట్ రాకపోవచ్చు, సిఎస్కేకి వెళ్తాడేమో అనుకున్నాం. బట్ సిఎస్కేకి కూడా మంచి ఫిట్ బిష్నాయ్. అదే రాహుల్ చహర్, బిష్నాయ్ ఈ 2 టీముల్లో ఎవరో ఒకరికి వెళ్తారు అనుకున్నాం. హైదరాబాద్ మాత్రం అసలు వెళ్తారు అనుకోలేదు. చాలా మంది హైదరాబాద్ పక్కా బిష్నాయ్ని కొంటారు నేనైతే అనుకోలేదు. నేను ఫస్ట్ నుంచి మీరు ఆ పాత వీడియోస్ చూస్తే అసలు హైదరాబాద్కి బిష్నాయ్ అవసరం లేదు, వాళ్ళకి బిష్నాయ్ అవసరం ఉన్నట్టు. జీషాన్ అన్సారీని బాగా ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు వెళ్ళారు, నాకు అది కూడా నాకు ఎందుకో పెంచాలనే, లేకపోతే సర్లే ఇంకా వేరే మనకి డబ్బులు మిగిలిపోతాయి. లాస్ట్కి ఎంత 5 కోట్లు మిగిలేదు, డబ్బులు మిగిలిపోతాయి కదా సర్లే వెళ్దామా అన్నట్టు వెళ్ళారు. ఎందుకంటే దే హ్యావ్ అదర్ ప్లేయర్స్ ఇన్ మైండ్.
ఎస్ సో బిష్నోయ్ ఫర్ 7.2 చెప్పాలంటే గుడ్ స్టీలే. ఆర్ఆర్ మళ్ళీ వాళ్ళ అశ్విన్ చహల్ కాంబినేషన్ తెచ్చుకున్నట్టే, జడేజా అండ్ బిష్నోయ్. సో ఇండియన్ స్పిన్నర్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. రాహుల్ త్రిపాఠి పక్క వస్తుంది అనుకున్నాం. 100% బ్యాడ్ సీజన్ రాహుల్ త్రిపాఠికి. అదే ఎస్ఆర్హెచ్ సీజన్, సిఎస్కే సీజన్. రాహుల్ త్రిపాఠి అన్సోల్డ్ అవుతాడని అయితే ఎప్పుడు అనుకోలేదు. నో ఛాన్స్. క్రేజీ మొమెంటం షిఫ్ట్ చేస్తాడు. 75 lakhs అంటే గుడ్ బ్యాకప్ ఫర్ రహానే. ఆల్రెడీ అదే మనీష్ పాండే ఉన్నాడు, బట్ మోస్ట్లీ మనోడే త్రిపాఠి ఫస్ట్ వస్తాడు. సర్ఫరాజ్ ఖాన్కి స్టార్టింగ్లో బిడ్ రాలేదు, బట్ లాస్ట్లో సిఎస్కేకి ఉంది. రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూసా. సిఎస్కే బ్యాటర్స్ ఎవరు స్వీప్ ఆడరంట ఇప్పుడున్న బ్యాటింగ్లో. ఓకే, బ్రేవిస్ ఆడతాడు కదా. ఎక్కడ స్లాగ్ స్వీప్ వేరు, స్లాగ్ స్వీప్ కాదు, జస్ట్ కన్వెన్షనల్ స్వీప్లు రివర్స్ స్వీప్. సంజు ఆడు, రుతురాజ్ చాలా తక్కువ ఆడతాడు, చాలా తక్కువ అంట. బట్ రుతురాజ్ ఆడతాడు. మాత్రే ఆడు, దూబే ఆడు, ఇంకెవరున్నారు వాళ్ళ లైనప్లో. బ్రేవిస్ కూడా ఓన్లీ స్లాగ్ స్వీప్ ఆడతాడు. సర్ఫరాజ్ కెన్ ప్లే గ్రేట్ స్కూప్ గ్రేట్లీ, అండ్ స్మాట్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. స్పిన్ బాగా ఆడగలడు. మేబీ బిహైండ్ ద వికెట్ ఆర్డర్ ఏమో. బిహైండ్ ద వికెట్ ఆడరు, ఇటు స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడరు. అంటే రుతురాజ్ మంచి స్వీపరే. ఇటు రివర్స్ స్వీప్ కూడా చేయగలడు సర్ఫరాజ్. సో మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చినట్టే సర్ఫరాజ్కి. బట్ ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ చాలా కష్టం. ఉర్విల్ పటేల్ కూడా ఆడాడు స్వీప్. ఓకే. ఆకాశ్దీప్ అయితే మేము ఎస్ఆర్హెచ్ వెళ్తారేమో అనుకున్నా. బికాస్ వాళ్ళకి న్యూ బాల్ బౌలర్ కావాలి కాబట్టి మోస్ట్లీ ఆకాశ్దీప్కి వెళ్తారనుకున్నాం, కానీ దాని తర్వాత కేకేఆర్ ఉంది. యాక్సిలేటెడ్ రెండు తెచ్చుకున్నాం. శివమావికి వెళ్ళింది ఎస్ఆర్హెచ్. ఇంకా బ్యాటింగ్ మొత్తం ఇంకా పాలు ఈసారి 300 చాలా సీరియస్గా తీసుకున్నాం. శివమావి బౌలరే కానీ మంచి బ్యాట్, చాలా పెద్ద సిక్స్లు కొడతాడు. అలా అయితే ఆకాశ్దీప్ కూడా ఇంకా గట్టి కొడతాడుగా. ఓకే, బట్ శివమావి న్యూ బాల్ బౌలర్ పనిచేస్తాడు కదా. శివమావి న్యూ బాల్, ఆకాశ్దీప్ కూడా న్యూ బాలే. శివమావి బెటర్ స్వింగ్. నీకు ఆకాశ్దీప్ మోస్ట్ కొంచెం బ్యాక్ ఆఫ్ లెంత్, స్మాల్ లైక్ బిట్ ఆఫ్ సీమ్, అంతే. స్వింగ్ పెద్ద ఎక్కువ ఉండదు. సో రాహుల్ జహర్ అదే బిష్నాయ్, రాహుల్ జహర్ ఆర్ఆర్ సిఎస్కే అటు అయ్యారు. ఆర్ఆర్కి వెళ్తారు అనుకున్నాం, బట్ గుడ్ బై ఫర్ సిఎస్కే. 5.2 CRA అంటే ఓకే. ప్లేయింగ్ లెవెల్లో స్పేస్ ఉంటుంది. పృథ్వీ షా చాలా హ్యాపీ పృథ్వీ షాకి విడ్ వచ్చినందుకు. నాకు పృథ్వీ షా అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. చాలా అలా షాట్లు చూస్తే చాలా క్లాస్గా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. నాకు తెలిసి ఆల్రెడీ ఫస్ట్ టైం అన్సోల్డ్, రెండోసారి అన్సోల్డ్. ఇదే ఇంకా డీసీ సర్లే పాపం స్టార్ట్ అయ్యాడు. అదేదో కాంప్లిమెంటరీ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉన్నది. అంటే కేఎల్కి ఏమైనా బ్యాకప్, మంచి బ్యాకప్. సో బ్యాకప్ ఛాన్స్ వస్తుంది. ప్లేయింగ్ లెవెల్ నో ఛాన్స్. తర్వాత క్యాప్డ్ ప్లేయర్లో లాస్ట్ కుల్దీప్ సేన్ మంచి పేస్ వేస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా ఆర్ఆర్కే ఆడాడు. సో మేబీ ఆర్ఆర్ సరే కుల్దీప్ సేన్ ఇప్పుడు వదిలేద్దాం, వేరే ఎవరో దొరకకపోతే కొందాం అన్నట్టు కొన్నట్టున్నారు. మళ్ళీ 75 lakhs ఆర్ఆర్. సో క్యాప్డ్ ప్లేయర్కి వస్తే వీళ్ళు ఎంతమంది, చాలా తక్కువ మంది ఉన్నారు సార్ క్యాప్డ్ ప్లేయర్స్. బికాస్ ఎవరు ఏ టీం వదలలేదు క్యాప్డ్ ప్లేయర్స్. ఎవరు వదలలేదు. అందుకే చాలా బాగా ఆలోచించి మనం ముంబై వాళ్ళు కూడా చహార్ని వదలలేదు. అంతే, నిజమే. ముంబై చహార్ని వదలలేదు. ఇంకోటి ఎవడు ఆర్సీబీ ఏమో మనోడి పేరేంటరా వదలలేదు. క్యాప్డ్ కాదు, బట్ ఇండియన్ పొటెన్షియల్, ఇండియన్ టాలెంట్స్ని ఎవరిని అంత ఈజీగా వదలలేదు. ఓన్లీ వెంకటేష్ అయ్యర్ని కూడా ఎందుకు వదిలేరు అంటే 23 CR కాబట్టి. అది 12 CR 13 CR అయితే లీగ్ చాలా బెటర్ అవుతుంది. మామూలుగా ఉండదు. ఇంకా నెక్స్ట్ నుంచి మామూలు కాంపిటీషన్ ఉండదు. సో నెక్స్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్స్కి వెళ్ళిపోదాం. ఆకిబ్ నబీదార్ ఫస్ట్ మోస్ట్ హైప్డ్. మనం ముందే మాట్లాడుకున్నట్టే. అంటే సోషల్ మీడియా వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది, చాలా డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. బట్ ఈ ప్లేయర్కి ఎస్పెషల్లీ ఆకిబ్ నబీదార్కి ఆక్షన్ రాకముందు ఒక 1 month ముందే మొత్తం ఇండియా వైడ్ అందరికీ తెలిసిపోయాడు. అదే కదా, అలాగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ పేరు వినపడ్డం అనేది అలా చాలా గ్రేట్ అది. బట్ నాకు ఎస్ఆర్హెచ్ వెళ్ళాలనిపించింది. నేను కూడా ఎస్ఆర్హెచ్ వెళ్తారని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ ఓపెన్ చేసి కూడా కావాలి. వాళ్ళకి మిడిల్ ఓవర్, డెత్ ఓవర్ బౌలర్స్ పెద్ద ప్రాబ్లం కాదు.
నేను ఎందుకో ఎస్ఆర్హెచ్ వెళ్తారు అనుకున్నాం కానీ ఎస్ఆర్హెచ్ దెబ్బేసారు. సో 8.4 CRకి టీసీగా ఉంది. టీసీలో నాకు తెలిసి స్టార్ట్ చేస్తాడు అనుకుంటున్నా. స్టార్ట్ చేయొచ్చు. ముఖేష్ బ్యాకప్, ముఖేష్ని బ్యాకప్ కింద పెట్టి మనం నడుస్తాం అంతే మొత్తం ఇద్దరానికి. ముఖేష్కి లాస్ట్ ఇయర్ పెద్ద ఎక్కువ వికెట్లు పడలేదు పవర్ ప్లేలో. సో తను ఎవరు పార్త్ జిందాల్ కూడా అదే చెప్పాడు, మాకు లాస్ట్ ఇయర్ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు పడలేదు, దానివల్ల అక్షర్ అండ్ విప్రాజ్ రావాల్సి వచ్చింది. సో చాలా సీరియస్గా మేము పవర్ ప్లే బౌలర్ గురించి ట్రై చేసాం. ఆకిబ్ నబీదార్ 8.4 CR లాక్డ్, క్రేజీ, లైఫ్ చేంజింగ్. నెక్స్ట్ ప్రశాంత్ వీర్, ప్రాపర్ జడేజా రిప్లేస్మెంట్లా తీసుకున్నారు. అవును, అది నీకు మనం ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మేము అనుకున్నాం ఆల్రెడీ సిఎస్కే అనేది మాకు సర్ప్రైజ్. సిఎస్కే వచ్చింది కాబట్టి ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఇద్దరు గురించి ఒకసారి మాట్లాడదాం. సో దే ఆర్ కన్సిడరింగ్ ప్రశాంత్ వీర్ యాజ్ జడేజా రిప్లేస్మెంట్, కార్తిక్ శర్మ యాజ్ ధోని రిప్లేస్మెంట్. అంటే మళ్ళీ ధోని అంటే మరి ధోని నాట్ యాజ్ అ బ్రాండ్, జస్ట్ యాజ్ అ ప్లేయర్ రోల్, సిమిలర్ స్కిల్ సెట్స్. స్కిల్ సెట్. కార్తిక్ శర్మ కింద 6లో ఆడగలడు, మంచి హీటర్, ఫినిష్ చేయగలడు. కార్తిక్ శర్మ ప్రశాంత్ వీర్ చెప్తున్నాను, ఫినిష్ చేయగలడు సేమ్ యాజ్ ధోని. చాలా పెద్ద పెద్ద హిట్లు కొడతాడు, చేయగలడు. బట్ చేస్తాడా లేదా అనేది పాయింట్. అది ఆప్షన్, అది నెక్స్ట్ ఐపీఎల్లో తెలుసు. ఈ ఐపీఎల్ కూడా కాదు, నెక్స్ట్ ఐపీఎల్లో తెలుస్తుంది. అంటే ఈ ఐపీఎల్లో ఛాన్సెస్ రావచ్చు కార్తిక్ శర్మకి. ధోని 14 మ్యాచెస్ ఆడాడు అనుకుంటా. అందరూ ఏమో ఆడితే మంచిదే, బట్ కార్తిక్ శర్మకి అయితే చాలా ఛాన్సెస్ రావచ్చు. మేబీ ధోని ఏమో చూద్దాం. ప్రశాంత్ వీర్ సేమ్, జడేజా మంచి హీటర్, ఇంకా సేమ్ ఇంకా జడేజా తెచ్చుకున్నట్టే. సో ప్రశాంత్ వీర్, బట్ వీళ్ళకి 14.2 CR 14.2 CR పెట్టారు. అండ్ వీళ్ళతో కాంపిటీషన్ ఎస్ఆర్హెచ్. సో 2 సార్లు వచ్చి నీట్గా బడ్జెట్ పెంచేసి వాళ్ళు నీట్గా సలీలర్ అని పట్టుకుపోయారు. మేము ఒకటి అబ్జర్వ్ చేసాం, ఎవరో ఇంటర్వ్యూలో ఎవరో చెప్తుంటే ఎస్ఆర్హెచ్ సెకండ్ ఫినిష్, అంటే ఈ ఆప్షన్లో ప్లేయర్లో సెకండ్ ఫినిష్ అయిన టీంలో చాలా ప్లేయర్స్కి అలా సెకండ్ ఫినిష్ అయిందంటే ఎస్ఆర్హెచ్. అంటే ఇట్ ఈస్ సేయింగ్ దట్ వాళ్ళు ప్లాన్ తగ్గట్టు ఏం జరగలేదు, వాళ్ళ ఆప్షన్ క్లారిటీ లేదు, వాళ్ళ ప్లాన్ తగ్గట్టు జరగలేదు. మోస్ట్లీ మీరు అది అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ప్రతి ప్లేయర్కి మోస్ట్లీ వెళ్తారో వాళ్ళ ఆప్షన్ సక్సెస్ఫుల్ ఆప్షన్ కాదు వాళ్ళు మోస్ట్లీ. సో కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, శివంగ్ కుమార్ అనే ఆల్రౌండర్ని కొన్నారు ఎస్ఆర్హెచ్. దాని తర్వాత ముకుల్ చౌదరి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, మంచి హై స్ట్రైక్ రేట్, ఎక్స్ప్లోజివ్ ప్లేయర్, పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడంట. LSG 2.6 CR ఉంది. అశోక్ శర్మ స్మార్ట్లో టాప్ వికెట్ టేకర్. మళ్ళీ జీటీకి ఉంది. టూ మెనీ పేసర్స్ వీళ్ళు కూడా LSG బాటలు వెళ్ళిపోతున్నారు. ఏంటో అర్థం కాదు మనకి. చూడు, పేస్ బౌలింగ్ కోచెస్ టీంలో ఉంటే ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, మళ్ళీ వరుణ్ ఆరన్. సో వీళ్ళందరూ వాళ్ళ పేస్ బౌలర్స్ని ఐడెంటిఫై చేసి పేస్ బౌలర్స్ ఏం చేసుకుంటారు ఏమో చూద్దాం. కార్తిక్ త్యాగి టు KKR, మన అభిషేక్ నాయర్ కనెక్షన్ ఏదో ఉందేమో. బట్ కార్తిక్ త్యాగి మంచి బౌలర్, ఎప్పుడు ఏదో అలా కాంట్రాక్ట్ వస్తుంది బేస్ ప్రైస్కి. మంచి బౌలర్ కార్తిక్ త్యాగి, మంచి డెత్ బౌలింగ్ బాగా వేస్తాడు. SRH ఆడాడు, RR ఆడాడు ఇంతకుముందు. నెక్స్ట్ నామంది మళ్ళీ LSG ఇంకొక పేసర్, మళ్ళీ పేసర్. ఆల్రెడీ వాళ్ళకి ఒక టీం తయారు చేయొచ్చు పేసర్లతో. పేసర్స్ 11 నమ్మన్ తివారీ, బట్ మంచి ఫాస్ట్ వేస్తాడంట. సుశాంత్ మిశ్రా RCB ట్రయల్స్ అటెండ్ అయ్యాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఎవరెవరు వెళ్ళారా ఒకసారి చూడసారి. వెళ్ళలే, నేను చూసా. వెళ్ళలేదా? SRH వెళ్ళింది అనుకుంటా. KKR అండ్ RR. ఫైనలీ RRకి ఉంది సుశాంత్ మిశ్రా. RR కూడా పేసర్లు ఎక్కువ ఉన్నారు. అవును. యశ్రాజ్ పుంజా లెగ్ స్పిన్నర్, టాల్ లెగ్ స్పిన్నర్, 6'6". అనుకున్నట్టే లెగ్ స్పిన్నర్స్ అందరికి బాగానే వచ్చినాయి కాంట్రాక్ట్స్. మనం చెప్పిన వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చాయి. ప్రశాంత్ సోలంకి కూడా ముంబై లెగ్ స్పిన్నరు, KKRకి 30 lakhs కొన్నారు. విఘ్నేష్ పుత్తూరు, RR. సో ఇప్పుడు బిష్నోయ్కి 2 బ్యాకప్లు, విఘ్నేష్ పుత్తూరు అండ్ యశ్రాజ్ పుంజా. దానిష్ మలేవార్, అంటే ఈ ప్లేయర్ నాకు తెలియదు కానీ అశ్విన్ అన్న మరి చాలా హైప్ చేశాడు. చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. ఏంటది సింహ అడివరా, మంచి ప్లేయర్ అంట. ముంబై బిట్ చేసిందంటే ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. అక్షత్ రఘువంశీ, మధ్యప్రదేశ్ ఒక ప్రాడజీ టైప్ అంట, వెరీ గ్రేట్ పొటెన్షియల్ అంట.
2.2 సిఆర్కి ఎల్ఐసికి ఉంది. మరి ప్లేస్ ఉంటుందో లేదా అనేది మేబీ బదోని బ్యాకప్ ఏమో. సాత్విక్ దేశ్వాల్ ఆల్రౌండర్, కొంచెం మనోజ్ బాండే టైప్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్. లాస్ట్ ఇయర్ మనోజ్ బాండే అని ఉండేవాడు, సేమ్ అదే ప్లేయర్ని రిప్లేస్ చేశాడు. అమాన్ ఖాన్ సిఎస్కే ఆల్రౌండర్, సేమ్ ఫాస్ట్ వేస్తాడు, సేమ్ మీడియం పేస్ బ్యాట్స్మెన్. మంగేష్ యాదవ్ ఆర్సీబీ వీళ్ళ కోసం 5.2 crore దాకా వెళ్ళారు. మంగేష్ యాదవ్తో ఎవరు అంటే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ అనుకుంటా. అయ్యో ఇది కూడా ఎస్ఆర్హెచ్. పాపం ఎస్ఆర్హెచ్ వాళ్ళు చాలా ప్లేయర్స్కి సెకండ్ ఫినిష్ అయ్యారు వాళ్ళు. సో మంగేష్ యాదవ్ రీసెంట్గా వీడియోలు చూస్తుంటే నేను చాలా నిజం చెప్పాలంటే ఆఫ్టర్ ఆక్షనే తెలిసింది నాకు కూడా పేరు. నాకు ముందు తెలుసు కానీ ఎప్పుడు తెలుసు అనుకున్నా, నేను అశ్విన్ ఆప్షన్లో తెలుసు. నేను ఇది జస్ట్ అలా బిడ్ అవగానే వెళ్ళి మొత్తం యూట్యూబ్లో చూస్తే కొడుతున్నాడు భయ్య, మామూలుగా కొట్టట్లేదు, బౌలింగ్ కూడా బాగా, అండ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జాయల్కి ఏదైనా ఎస్జాయల్ కేసు వల్ల ఏదైనా రాలేదు లేకపోతే ఇంజురీ అనుకో, మంగేష్ యాదవ్ ఆడిస్తారు, బ్యాటింగ్ డెప్త్ ఇంకా పెరుగుతుంది. 9లో బ్యాటింగ్ క్రేజీ బ్యాటింగ్ అవుతుంది. తర్వాత సలీల్ అరోరా అనేది మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ హెవీ బిడ్డింగ్ వార్ వర్సెస్ సిఎస్కే ఫర్ కార్తిక్ శర్మ, సలీల్ అరోరాని తక్కువ ప్రైస్ అంటే 1.5 CRకే కొన్నారు. సో వాళ్ళు ఆఫ్టర్ కొన్నాక కూడా కొంచెం ఆనందపడిపోతున్నారు అందరూ. సలీల్ అరోరాకి ముంబైకి అప్పటికి 1.45 CR మిగిలింది. చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళారు ముంబై వాళ్ళు. అప్పుడు దాకా 1.4 దాకా ట్రై చేశారు ముంబై. సో ముంబై బిట్ చేసిందంటే, రీసెంట్ స్మాట్ చూస్తే పంజాబ్లో మిడిల్ ఆర్డర్లో సెంచరీలు ఉన్నాయి, హై ఇంటెంట్. తర్వాత రవి సింగ్ వికెట్ కీపర్, హై స్ట్రైక్ రేటర్, స్మాట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఆర్ఆర్కి వెళ్తున్నాడు, 95 lakhs. మన ఆర్సీబీ కూడా ట్రై చేసింది. అండ్ ఇప్పుడు వస్తే పేస్ బౌలర్స్ పేర్లు చెప్తా. సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తుకారాం తర్మలే. ఒకసారి చెప్తాం. ఓంకార్ తుకారాం తర్మలే, అమిత్ కుమార్, దాని తర్వాత ప్రఫుల్ హింజే. సో వీళ్ళందరినీ ఎస్ఆర్హెచ్ కొంది. నేను ముందు రోజు వర్నర్ను ఒక బయటలో, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు మాకు బౌలింగ్ లేదు కాబట్టి మేము ఆబ్వియస్లీ పేసర్కి చూసి వెళ్తా అంటే, నేనేమనుకున్నాను భయ్య, నేను ఆకిబ్ దారు, రాజలింబ అని ఇలాంటి ప్లేయర్కి వెళ్తారు అనుకుంటే పేరు లేని ప్లేయర్లకి వెళ్ళాడు. ఏమో వాళ్ళు అరే అసలు ఐపీఎల్ ఆక్షన్కి వచ్చారంటేనే చాలా గ్రేట్ పొటెన్షియల్ వాళ్ళు బిడ్ పడిందంటే. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి 26 crores ఉన్నప్పుడు మినిమం కొంచెం కొంచెం ఆ టైప్ ప్లేయర్స్ని తెచ్చుకుంటారు అనుకున్నా. బట్ ఏమో వీళ్ళు కూడా ఐపీఎల్ అయ్యేదాకా వీళ్ళు ఐడెంటిఫై చేశారేమో. వీళ్ళు ఐపీఎల్ అయ్యేదాకా ఎందుకంటే స్మాట్ అది ఆడలేదు, లీగ్స్ ఆడి ఉంటారు. మేబీ ఇంజురీ అవడం వల్ల లేకపోతే ఛాన్స్, చాలా మంది ఇంజురీలు అవుతాయి కదా. మనం అనుకున్నాం కూడా కదా, లైక్ ఎవడెప్పుడు వచ్చి చెప్తాడో తెలియదు, ఎవడెప్పుడు వచ్చి లెగుతాడో తెలీదు. సో అసలు ఈ హిడెన్ టాలెంట్ ఎవ్రీ టీమ్ అంటే ప్రతి టీంకి స్కౌట్స్ ఇండియాలో ఈ పెద్ద పెద్ద మ్యాచెస్, లీగ్ మ్యాచెస్ ఎన్ని అయితే అన్నీ చూస్తారంట. అవును, అన్నీ చూస్తారు. సో ఏమో అందులో ఐడెంటిఫై చేశారేమో. వరుణ్ ఆరన్ ఏమన్నా ఫాస్ట్ బౌలింగ్ క్యాంపులు అలాంటివి ఏమైనా పెట్టడము ఏమో, వీ డోంట్ నో. తర్వాత తేజస్వి దహియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. తేజస్వి దహియా గురించి భయ్య మేము ముందు దాకా కూడా లైక్ వీఆర్ కాన్ఫిడెంట్ తేజస్వి దహియాకి కాంట్రాక్ట్ వస్తుందని. బట్ లాస్ట్లో మేము ఎక్కడ పేరు మిస్ అయ్యాం తేజస్వి దహియాది. తేజస్వి దహియా వికెట్ కీపర్ మాకు ఉన్నాడు లిస్ట్లో. అథర్వ అంకోలేకర్ ముంబై పిట్ చేసింది అంటే మంచి ప్లేయర్, దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన పని లేదు. క్రేన్స్ ఫులెట్రా అది అందరికీ తెలుసు. ఎస్ఆర్హెచ్ వాళ్ళే ట్రయల్స్ తీసుకున్నారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళే పెట్టించారు పేరు, ఎస్ఆర్హెచ్ వాళ్ళే కొనుక్కున్నారు. కాదురా, క్రేన్స్ ఫులెట్రా ఎస్ఆర్హెచ్తో వర్క్ చేశాడు లైక్ నెట్ బౌలర్ కింద అలాగా. కాకపోతే చాలా ఫేమస్ అయ్యాడు, చాలా టీమ్స్ ట్రై చేస్తారు అనుకున్నారు. ఎస్ఆర్హెచ్ కూడా లో అదేంటది షాక్ అవుతారు. 30 lakhs రాగానే మొత్తం కావ్యాక అయితే మొత్తం మెరిసిపోతుంది. నీకు క్రేన్స్ ఫులెత్రా చాలా హైలీ రేటెడ్, అందరూ పక్కగా క్లాస్ అని చెప్తారు కదా. నేను పిక్ చేయలేకపోయాను. ఒక ప్లేయర్ ఉంటాడు ఇండియాలో, పిక్ చేయలేకపోయాను. ఎస్పెషల్లీ ఫర్ దిస్ ప్లేయర్ వాళ్ళు బిష్నాల్ వద్దనుకున్నారు. అంతే ఉండొచ్చు. 30 lakhs. కేకేఆర్ ఇంకొంది ఆల్రౌండర్లు కొంది, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా.
సో దక్ష కమ్రా అనేవాడు హైదరాబాద్ ప్లేయర్, తెలుగుడే తెలియదు కానీ హైదరాబాద్ ఆడతాడు. ఓకే. అమన్ రావు కూడా హైదరాబాద్. అమన్ రావు ఏపీ కదా? కాదు అమన్ రావు కూడా హైదరాబాద్ ఓపెనర్. మొన్న శార్దుల్ ఠాకూర్ని క్రేజీ కొడతాడు మొన్న రీసెంట్ మ్యాచ్లో. అమన్ రావుని ఆర్ఆర్కి ఉంది. వీళ్ళిద్దరు అమన్ రావు అండ్ పృథ్వీరాజ్ ఎర్రా అండ్ ధీరజ్ కుమార్, వీళ్ళు ముగ్గురికి బిడ్డ పడుతుంది అనుకున్నాం మేము. ధీరజ్ కుమార్ పడలేదు. ధీరజ్ కుమార్కి చాలా కాంపిటీషన్ ఉంది కదా వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్లో. సో అక్కడ దొరకలేదు. అమన్ రావు అండ్ పృథ్వీరాజ్ ఎర్రాకి పడింది. అమన్ రావుకి పృథ్వీరాజ్కి పడింది. మయాంక్ రావత్ ఆల్రౌండర్ ముంబై అంటే మంచి ప్లేయర్. ప్రవీణ్ దుబే ఇంకా చహల్ బ్యాకప్. లాస్ట్ ఇయర్ కూడా పీపీకేస్లోనే ఆడాడు. మళ్ళీ వేసుకున్నారు. తర్వాత ఎవడో సాహిల్ పరాక్ డీసీ బ్యాటర్. అంత ఐడియా లేదు బట్ తెలుస్తుంది ఫ్యూచర్లో. విశాల్ నిషాద్ స్పిన్నర్ అనుకుంటా, ఆర్ అది కూడా విశాల్ నిషాద్ కూడా అంత ఐడియా లేదు. విశాల్ నిషాద్ లెగ్ స్పిన్నర్ అనుకుంటా భయ్యా, లెగ్ బ్రేక్. ఓకే. తర్వాత లాస్ట్లో ఆర్సీబీ ఒక 3 ప్లేయర్లు ఉంది, అండర్-19 ప్లేయర్స్. విక్కీ ఒత్స్వాల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా. సో వీళ్ళందరూ అండర్-19 ప్లేయర్స్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ అంట. అంటే అశ్విన్ మెన్షన్ చేశాడు చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ అని చెప్పి. ఇంకోటి బ్రిజేష్ శర్మ ఆర్ఆర్, విశాల్ నిషాద్ పీపీకేఎస్. క్రేజీ. వీళ్ళందరికీ డెఫినెట్లీ లైఫ్ చేంజింగ్ ఇయర్. ఈ ఇయర్ నేను మీకు గుర్తుందా, నేను డిస్కస్ చేశాను, ఒక క్యాప్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కన్నా కొంచెం ఇలాగ అన్క్యాప్డ్గా వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ ప్లేయింగ్ 11 సెట్ ఉంటుంది, కొంచెం ఒకరిని తీసుకొని గ్రూమ్ చేస్తే బెటర్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ మిసెస్ మాట్లాడుకుంటే దీపక్ కూడా ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నా టీమ్స్ ఆర్ ప్రిఫరింగ్ ఇన్ఎక్స్పీరియన్స్, అంటే రేదర్ ఒక తక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్న ప్లేయర్ని తీసుకుని వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళని కొంచెం బెటర్ ప్లేయర్. పృథ్వీ షాకి ఎందుకు బిడ్ పడిందంటే పృథ్వీ షా ఇంకా అదొక ఎమోషనల్ పిక్కే, ఇంకా ఎమోషనల్ పిక్. బట్ పృథ్వీ షా క్రేజీ టాలెంట్, ఆ ఒక్క పాయింట్ మీద తీసుకున్నారేమో. బట్ సర్ఫరాజ్ ఖాన్ అయితే కొంచెం రిక్వైర్మెంట్ ఉంది, ఫామ్ అండ్ దట్ స్పిన్ ప్లేయింగ్ ఎబిలిటీ వల్ల కొంచెం రిక్వైర్మెంట్ ఉండడం వల్ల సర్ఫరాజ్ ఖాన్ తీసుకున్నారు. బట్ మిగతా చూసుకుంటే రాహుల్ త్రిపాఠి కేకేఆర్లో స్టార్ట్ అయ్యాడుగా. సో ఆ కనెక్షన్ వాళ్ళు తీసుకున్నారు. మిగతా చూసుకుంటే మిగతా కేకేఆర్ కన్నా ముందు అది రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, బట్ కేకేఆర్లో బాగా పర్ఫామ్ చేశాడు. సో దీస్ ఆర్ ద అన్క్యాప్డ్ ప్లేయర్స్ హూ గాట్ బిడ్స్. అన్క్యాప్డ్ ప్లేయర్స్లో చాలా మందిని మేము గెస్ చేయలేదు, బికాస్ మేము అంటే మాకు అవైలబుల్ ఉన్న డేటా బట్టి టీమ్స్కి ఏ ప్లేయర్ సెట్ అవుతాడో అనే దాన్ని అన్క్యాప్ని గెస్ చేయడం అంత ఈజీ కాదు. లైక్ ఫస్ట్ ఎవడు వస్తాడో, సో మేము యశ్వర్ధన్ దళాల్ అని చెప్పి ఒక ప్లేయర్ గురించి మాట్లాడుకున్నాం. స్మాట్లో టాప్ స్కోరర్స్లో ఉన్నాడు, వికెట్ కీపర్, తనకు బిడ్ రాలేదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా కదా. మనకి అవైలబుల్ ఉన్న డేటా ఏంటంటే క్రిక్ బజ్, ESPN, క్రిక్-ఇన్ఫో ఇవే. సో మేము ఏం చేసేవాళ్ళం, ఎవ్రీ లీగ్ చూసేవాళ్ళం, ఎవ్రీ స్మార్ట్ టోర్నమెంట్ చూసాం, ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ టీమ్స్కి ఇప్పుడు ఓవరాల్ ఒక 8 లెగ్ స్పిన్నర్స్ కావాలి టీమ్స్కి. స్మార్ట్ ఓపెన్ చేసి ఎవ్రీ టీమ్ ఎవరెవరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారో నోట్ చేసుకోవడం. సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా మ్యాన్ బౌలర్స్ ఉంటారు, లేకపోతే లెగ్గీస్ ఉంటారు, లేకపోతే మిస్టరీ స్పిన్నర్స్ ఉంటారు. సో ఏ టీంకి ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి వి ట్రై టు గెస్. సో అలా ఒక గెస్ ఏంటంటే యశ్రాజ్ పుంజా, బికాజ్ ఆర్ఆర్ఏ గ్రూమ్ చేస్తుంది కాబట్టి ఆర్ఆర్ఏకి ఉంది. క్రెయిన్స్ ఫ్లుటేరా, సారీ నేమ్ తప్పు పలికితే. సేమ్ అది కూడా అంతే, SRH గ్రూమ్ చేస్తుంది కాబట్టి SRH వెళ్తుంది. అదే అన్క్యాప్డ్ని గెస్ చేయడం అంత ఈజీ కాదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎందుకంటే ఇట్స్ జస్ట్ నాట్ ఎ వైల్డ్ గెస్సింగ్ కూడా కాదు. మేము లైక్ చూసాం, లైక్ పెట్టాం, ఎఫర్ట్ అయితే పెట్టాం. ఎనీథింగ్ డిపెండ్స్. సో ఇది ఆక్షన్ గురించి చెప్పాలంటే ఏ ప్లేయర్ ఏ టీంకి ప్లేయర్ అది ఎలా జరిగింది, లైక్ ఎవరెవరు కాంపిటీషన్కి వెళ్ళారు, ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు.
సో దాని గురించి మేము ఒక ఆప్షన్ రివ్యూ టైప్ ఆల్మోస్ట్ ఇది ఆప్షన్ రివ్యూ అంతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక్కో టీం గురించి లైక్ వాళ్ళు గ్యాప్స్ ఫిల్ చేసుకున్నారు లేదా స్టఫ్ అంతా మాట్లాడుకుని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వస్తుంటే నెక్స్ట్ వీడియోస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.